రైట్. ఖమ్మం సంబంధించి వెలుగుమట్ల బాధితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇంకా న్యాయం జరగలేదా? ఎటువంటి ఎవరు రాలేదు? ఎవరు రాలేదు. 15 రోజులైంది ఈ రోజుకి. ఇస్తా అంటారు కానీ ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. మాకు అన్నం కూడా ఏమి లేకుండా బాగా ఇబ్బంది పెడతారు సార్. ఎవరన్నా వస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో ఎత్తారు. అక్రమంగా తీసుకుపోయి అందులో పడేసి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కేసులు రాస్తే మా పరిస్థితి ఏంటి సార్? మా ఇల్లులు కొట్టి మాకేం లేకుండా అంత చికాకు అవుతుంది సార్. దాని గురించే ఏమంటున్నారు అసలు ఇప్పుడు? కొంతమందిని అంబేద్కర్ భవన్ ఏదో పునరావాస కేంద్రంలో ఉంచారని చెప్తా ఉన్నారు. అక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి? ఆడ ఏం జరుగుతుంది అసలు? లేదు సార్, అక్కడ బాత్రూమ్ 4 బాత్రూమ్లు ఉంటే అంతమంది ఏం చేస్తాను సార్? నీళ్ళు లేక ఎండకి చెట్ల కింద ఇబ్బంది పడతాను. మాకు ఎలా ఆడ కూడా ఉండకోకుండా ఎల్లగొట్టాలని చూస్తారు సార్. ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు సార్. మొన్న సాయంత్రం అదే జరిగితే కొంచెం అందరం కలిసి గ్యాదర్ అయినాక వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు నిన్న కవితక్కలు వాళ్ళు వస్తే అది కొంచెం చికాకు అయింది. ఊరికి అదే ఏదో ఒకటి చేస్తారు. మాకు మా ఇల్లులు మా స్థలాలు మాకు ఇస్తే మాకే చికాకు ఉండదు కదా. ఎప్పుడన్నా వచ్చి ఇట్లా కూలగొడతాం అని చెప్పి కానీ ఇట్లా ఏమన్నా నోటీసులు కానీ అవన్నీ ఏమన్నా పెట్టిరా? అట్లే సార్, మాకు అలాంటిది ఏమీ లేదు. ఇంతవరకు మా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు నోటీసులు ఏది చెప్పలేదు. డైరెక్ట్ గా వచ్చారు, మొత్తం పడేశారు సార్. ఆ రోజు నైట్ మొత్తం వర్షం వచ్చింది. లేదు చూస్తే వాళ్ళే కనపడతారు. అసలు ఏంది ఇదని మేము పోయి అడ్డంగా నిలబడితే మాకు 5గురిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఒక 2000 మందికి ఎక్కువ వచ్చారు సార్. అంత మందిలో మాకు ఎవరు అర్థం కాలేదు. ఏం సమాచారం లేదా? ఒక రోజు ముందు కూడా అసలు మాకు ఒక్క రోజు కాదు, అది జరిగింది నాకు కూడా మాకేం తెలియదు. ఏం తెలియకుండా చీకట్లో పడుకుంటాం కదా సార్. వర్షం ఒకటి వచ్చింది, ఏం అర్థం కాకుండా అందులోనే ఉంటే మేము తెల్లారులేదు చూస్తే వాళ్ళు కనపడరు. వచ్చి కాడ ఉట్టిన అయ్యాన్ని తీసుకొస్తే మీరు లేకపోతే అన్ని మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. మీకు సంబంధం లేదు, మీరు బయటకు వెళ్ళిపోవాలి. అట్నుంచి ఇటు రాకుండా ఇటు నుంచి అడిపోకుండా మొత్తం ఆగం చేశారు సార్ మమ్మల్ని. అది అప్పటి నుంచి అసలు మరి 3 మంత్రులు ఉన్నారు అక్కడ. వచ్చిండ్రా అసలు ప్రభుత్వం ఏం తప్పు లేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి తప్పు లేనప్పుడు ప్రభుత్వం నుంచి వీళ్ళు రావాలి కదా. మీ 3 మంత్రులు వచ్చి పరామర్శించాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలి కదా. వచ్చిర్రా ఎవరన్నా? ఎవ్వరు రాలేదు సార్ మా దగ్గర. ఇంతవరకు మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు లేరు. ఈ ఆటకి ఖచ్చితంగా 15 రోజులు కూలగొట్టి 15 రోజుల నుంచి కూడా మాకు కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగలేదు సార్. చాలా ఇబ్బందులు పడతాను. మేము చెప్పుకోలేక చదువుకునే పిల్లగాళ్ళు మా జీవితాలన్నీ రోడ్డు మీద వేసారు సార్. ఇంతవరకు ఎవరైనా వచ్చి మీరు ఏమి తింటారు, ఉన్నారా, ఏదైనా లేదు. అది ఎప్పుడైతే ఎల్లగొట్టాలి. ఎప్పుడు ఊర్లో ఉంటాయి సార్, చిన్న ఇల్లులు ఉంటాయి, ఉండవని అనట్లేదు. పుట్టంగానే మనం అదే ఊర్లో ఉన్నాం, బయటకు వచ్చినాం. మేము 10 సంవత్సరాల నుంచి వచ్చినాం. మేము చిన్న ఇల్లులు ఉన్నాయి, అక్కడికే పోండి. అక్కడ మాకు బతుకు తెరువు లేకనే కదా ఇక్కడికి వచ్చింది. మేము 10 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు మేము వచ్చిన కలెక్టర్ ఆఫీస్ పడ్డది. కేసీఆర్ మీటింగ్ జరిగింది, అప్పుడు ఎవరు ఏమనలేదు మమ్మల్ని. కరెంట్ ఉంది, అన్ని ఉంది. ఇప్పుడు 10 నెలల నుంచి కరెంట్ లేదు సార్. చీకట్లో దోమలలో పడుకుంటున్నాం. మా దగ్గరకు వచ్చి ఎందుకమ్మా మీరు ఇట్లా ఎందుకు, మమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు కాదు. మేము అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం సార్. ఇంట్లో పోయి కూడా మేము 6 నెలలే అవుతాం సార్. 6 నెలల్లో మా ఇల్లు కూలగొట్టింది సార్. అసలు మేము అది కోలుకోలేకపోతున్నాం. ఫస్ట్ బాగా బీపీ డౌన్ అయ్యి మా ఆయన అసలు లేవట్లేదు కూడా. 10 లక్షలైనా సార్. గోల్డ్ మొత్తం ఆడుంది. ఇప్పుడు ఆ అప్పు ఎడ కట్టాలి, ఈ బాధ ఎవడ పడాలి. సొంత ఊర్లో మాకు చిన్న ఇల్లు ఉంది. కలెక్టరేట్ ఉంది అన్నారు కదా దగ్గర పట్ల. మరి కలెక్టర్లు కానీ ఎవరన్నా వచ్చి ఆడ పరిశీలించేది ఏం జరిగింది? రాలేదు సార్. ఇంతవరకు కలెక్టర్ మా దగ్గరికి రాలేదు. ఇంతవరకు కలెక్టర్ ఏం చెప్తాడు, ఆయన కాపాడింది అంటాడు సార్. గుట్టల చెట్లు బాగా చేసినప్పుడు ఎవరు రాలేదు. ఆ గోడ ఎందుకు బాగా చేసుకుంటారని ఎవరు చెప్పలేదు. మేము ఈ రోజు శుభ్రం చేసినాక నేను మిగిలిచ్చిన, నేను అలా చేసిన అంటే ఎట్లా సార్? మేము బాధపడుతున్నాం కదా, జీర్ణించుకోలేకపోతున్నాం కదా. మేము కొద్దిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎల్లగొట్టాలి కదా. ఈ రోజు మేము అన్ని డబ్బులు కట్టుకున్నాం, మాకెవరు ఇస్తారు సార్? ఎన్ని ఇల్లులు పోయినాయమ్మా? మొత్తం ఎంతమంది కుటుంబాలు ఆగమైనాయి? మొత్తం 700 కుటుంబాలు ఇల్లులు నిర్మించున్నాయి సార్. అసలు ఆ ఇల్లులు చూస్తే మాకు ఆ గుట్ట చూస్తే గుండె పగిలిపోతుంది. ఎందుకంటే మేము చిన్న రాయి పోగేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని కట్టుకున్నాం సార్. ఈ రోజు పోతేనే నేనైతే ఆ నైట్ మొత్తం ఆడ కూర్చొని ఏడ్చి తట్టుకోలేకపోయాను సార్. మా బాధ ఏంది ఎవరు చెప్పుకోవాలి? మేము ఎందుకు గొలగొట్టిరు? మేము ఎవరికైనా అన్యాయం చేసిన ఎవరిది గుంజుకోలేదు. మా కష్టంతో మేము ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టిరు? మా బాధ అదే సార్. మాకు న్యాయం జరగాలి. మా స్థలాలలో కూలగొట్టిరు, మాది మాకు కట్టి ఇవ్వాలి, అంతే. అంతకు మించి మేమేం కోరుకోవట్లేదు. పేదల ప్రభుత్వం అని చెప్పిండు, ప్రజాపాలన తెచ్చిన అన్నాడు. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన ఒక కీలక శాఖలో ఉన్నాడు, రెవెన్యూ శాఖలో. ఆయన ఏమో నాకు అసలు ఇది జరిగినాక కూడా తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మా
మాకు కొద్ది దూరమే సార్, తెలియకుండా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆయన ఉండే ఇల్లుకి మాకు. మా ఇక్కడ ఇంత జరిగితే అక్కడ ఉండే ఆయనకి ఎందుకు తెలియదు? కలెక్టర్ ఆఫీస్ మాకు 1/2 కిలోమీటర్ ఉంటుంది, తెలియకుండా ఎట్టుంటది? తెలుస్తుంది కదా. తెలియకుండా ఇప్పటి వరకు కూడా మీరు ఎట్టున్నారమ్మా, మీరు అని ఖాళీ చేయండి ఖాళీ చేయండి, అప్పటికప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే మేము ఆడికి పోవాలి సార్. మాకు ఆదాయం ఏముంది? సొంత ఊర్లో పోండి. మీరు కిరాయి తీసుకుంటే కిరాయి తీసుకున్న వాళ్ళు మా కోసం ఉంచారు కదా. మీరు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలంటే ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలంటే మీరు ఇక్కడ ఉండొద్దు. ఇంకెన్ని రోజులు ఉంటారు? మీరు పోవాలని ఎలగొడితే ఎటు పోయాము? చిన్న పిల్లలు ఉన్నోళ్ళు కూడా ఉండే ఉంటారు అందులో. అందరూ ఉన్నాం సార్, చిన్న పిల్లగాళ్ళు, ముసలోళ్ళు, ఒంట్లో బాగలేని వాళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ ఉన్నారు. ఎవ్వరు లేరని కాదు. నైట్ పడుకుంటే పెద్ద పెద్ద దోమలు సార్. అందులో అంబేద్కర్ భవన్ లో 4 బాత్రూమ్లు అంటే అంతమంది ఎట్లా పోతాం? బాత్రూంలో పోలేం కదా. ఆ బాధ తట్టుకోలేకపోతాం సార్. 1 రోజు 2 రోజులు 15 రోజుల నుంచి మేము ఎట్లా అనుభవించాలి? అదే సార్, మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఏం చెప్తావు మరి? అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, ఇంటికి ఒక 10-15 మంది పోలీసులు వచ్చిరని చెప్తున్నారు, అధికారులు వచ్చిరని చెప్తున్నారు. వాళ్ళకు కానీ ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇది మొత్తం ప్రజాపాలన, పేదల కోసం పనిచేస్తుంది, ఆడోళ్ళని అభివృద్ధి చేయడం కోసమే పనిచేస్తుంది, ఆడోళ్ళు మొత్తం సంతోషంగా ఉన్నారు మా రాజ్యం వల్ల అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఇంతమంది ఆడోళ్ళు బయట రోడ్డు మీద పడేసిండు అలా బతుకులు. ఏం చెప్తారు మీరు? మాకు ప్రజాపాలన ఏముంది సార్? ఇప్పుడు మా ఇల్లులు కూలగొట్టిండు, మాకు ఏ సమాచారం లేకుండా మా ఇల్లులు కూలగొట్టిండు. మాకు ఇస్తడానికి క్లారిటీ ఏముంది? 15 రోజులలో ఇస్తాం. అలా గవర్నమెంట్ జాబులు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారంటే మేము ఏం చెప్తాను? చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. మాకు మీలా కోట్ల ఆస్తులు ఏం లేవు కదా. దానికి రోడ్డు మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పరిస్థితి ఏంది? మాకు అదే మా స్థలాలు మాకు కావాలి. ప్రజాపాలన లేదు, ఏం లేదు సార్. మొత్తం ఆగం చేసిండు మమ్మల్ని. రోడ్డు ఒక మురికాల చెత్తలా తీసి పడేసింది సార్. మేము మా సొంతంగా నిర్ణయించుకున్నాం ఇల్లులు అవి. మాకు పార్టీ వాళ్ళు ఇచ్చిరండి, పార్టీ వాళ్ళకి మా సొంతంగా ఖర్చులు మేము తీసుకున్నాం తప్ప మేము వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు. మా సొంతంగా కరెంటు తెచ్చుకున్నాం, మేము నీళ్లు తెచ్చుకున్నాం, సోలార్లు తెచ్చుకున్నాం సార్. ఒక్క ఫ్యామిలీని సాగటానికి మన ఇంట్లో నెలకు ఒక 30,000-40,000 ఖర్చు వస్తుంది. దానికి ఉత్తగా మా నాయకుల మీద అక్రమైన కేసులు పెట్టి మీరు ఇన్ని డబ్బులు తిన్నారు అన్ని డబ్బులు తిన్నారంటే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు సార్, ఇయ్యరు. నీళ్ళ బిల్లులు అంటే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు పెట్టి ఎన్ని కేసులు ఎన్ని డబ్బులు కట్టిరు వాళ్ళకి తెలుస్తారు. అన్ని లెక్కలు వాళ్ళ కాడ ఉన్నాయి. మేము ఏదో వాళ్ళని పట్టుకున్నాం, వాళ్ళ మీద శిక్ష చేస్తాం, వాళ్ళు అమాయకులైన జనాలను ఇబ్బంది పెట్టిరని ఇవన్నీ ఎందుకు సార్? ఫైనల్ గా చెప్పమ్మా, అసలు నిజంగా దీని అంతటి వెనుక అసలు ఏం జరుగుతున్నది? ఎవరన్నా ఉన్నారనే అనుమానం మీకున్నదా? ఈ పలానోళ్ళు ఉండి చేయించారు ఇదంతా అని చెప్పి? మాకైతే నాయకుల మీదనే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు వచ్చి మమ్మల్ని పలకరియలేదు. ముగ్గురు మంత్రుల మీద ఉంది. ఆయన ఉన్నాడుగా కలెక్టర్, ఆయన మీద వాళ్ళు వాళ్ళిద్దరు నలుగురిది లేదైతే ఎవరు రారు మా దగ్గరికి. అన్ని రోజులు ఉన్నాం కదా, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు. మా పక్కనే సార్ 2 అడుగులు ఎత్తే మీటింగ్ జరిగింది కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఎవరు మమ్మల్ని ఎందుకు ఉన్నారు లేబర్ అని అనలేదు. మేము లేబరే సార్, మేము ఉన్నాం కాదు. మేము అక్కడ చెట్టు మొత్తం కొట్టుకొని ఇల్లు కట్టుకున్నాం కదా. అదే సార్ మా బాధ. మా సొంతంగా మేము ఏదో ఖర్చులు పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చిర్రు. మేమేదో నిజాలు మాట్లాడితే పక్కన వాళ్ళని తీసుకొచ్చి ఇన్ని డబ్బులని లెక్కలేసి మా జీవితాలు రోడ్డు మీద తీసుకొచ్చారు సార్. అంత మించి మీరు ఇట్లా న్యాయం కోసం రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తుంటే పోలీసు వాళ్ళు కొడుతున్నారంట, లాఠీ చార్జీలు చేస్తున్నారంట. మరి ఎట్లా మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటారా? న్యాయం జరగాలి సార్. జరిగినంత వరకు పోరాడతాం సార్, పోరాడతాం. మాకు న్యాయం కావాలి. మేమైతే ఆ ఆస్తులు అడుగుతలేము. మేము భూదాన బోర్డులు ఇచ్చింది మాది, మేము నిర్ణయించుకుంటున్నాం. మాది మాకే కావాలి. మాకు ఆడ ఇస్తానంటే అది అట్లా ఇది ఎట్లా అని మమ్మల్ని పరిస్థితి ఏంది మాకు అర్థం కావట్లేదు సార్.